కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మార్కాపురం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఏలూరి రామచంద్రారెడ్డి తెలిపారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించే దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. కూటమి ప్రభుత్వం జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తూ నిలిచిపోయిన రహదారి నిర్మాణాలు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన పరిపాలన, మౌలిక సదుపాయాలు అందించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, కేంద్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు రూపొందించిన పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు, తంగిరాల అశోక్, ప్రవీణ్ తో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ గారి సుపరిపాలన 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా కేంద్రం రాష్ట్రానికి కూడా అనేక విధాలుగా సహాయం చేస్తుందనడానికి అనేక లక్షల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరుగుతుంది. మొన్న చూస్తే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్రంలో 2వ రాజధానిగా పరిగణిస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో నిర్మాణం చేయడం కోసం 23,500 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా అమరావతిలో నిర్మిస్తారు. అదేవిధంగా మన జిల్లాకు కూడా 1,290 కోట్ల రూపాయలను ఇంటింటికి కొలాయికి జల్ జీవన్ మిషన్ కింద కేటాయించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రోడ్డు అయితే జాతీయ రహదారులుగా చేయమని అడుగుతూ ఉందో వాటన్నిటిని కూడా కేంద్రం స్వాధీనం చేసుకొని ఒక జాతీయ రహదారులుగా వేయడానికి సిద్ధంగా ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి రోడ్డును కూడా కేంద్రానికి ఇచ్చేదానికి సిద్ధంగా ఉండి అభివృద్ధి చేయడం కోసం ఉంది. అందువల్ల ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ కతిమ పథకాలు ఇంకా ఏవైతే ఉన్నాయో మన రాష్ట్ర అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి గారు మాట్లాడతారు.